హాయ్ హలో వెల్కమ్ టు మహేష్ శృతి వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం త్రీ త్రీ అవుతుంది. మేమైతే ఇప్పుడు శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాం. అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్తున్నాం. నిత్య అయితే ఇదిగో చూడండి డ్రెస్ చేంజ్ చేస్తుంది వాళ్ళ అమ్మ అయితే. ఇంకా మేమైతే ఇప్పుడైతే రెడీ అయిపోయాం. నిత్యగా అయితే కొత్తగా ఉంది, ఎందుకంటే పెందలాడ లేపాం కదా సగం రేత్రికల్లా, అందుకని నిద్రలోనే ఉంది. ఇంకా అయితే మేమైతే ఇదిగోండి రోడ్డు మీదకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మేము బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. వరంగల్ బస్సుకి బస్సు అయితే వస్తుంది. బస్సు అయితే ఎక్కేసాం అనమాట. ఇంకా అయినా కానీ నిత్యాకైతే నిద్ర రావట్లా, కొత్తగా ఉందంతా. అందుకని ఇక అంతనా సరేలేని చెప్పి ఇక నిద్రపోయింది కొంచెంసేపు అయితే. ఇంక ఇప్పుడైతే మొత్తానికైతే మనం వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. ఇదిగోండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే పెద్ద జెండా మంది సూపర్గా ఉందన్నమాట. ఇక్కడంతా మేము ఎప్పుడు పోయినా ఇట్లనే అగ్రహారంలో బస్సు ఎక్కి వరంగల్ వచ్చి వరంగల్ నుంచి ఇంకా రైలు ఎక్కేసి చీరాల వెళ్తాం అనమాట. చీరాల కదా మా ఊరు. ఇప్పుడైతే మేమైతే ఒంగోలు వెళ్ళాలి, ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఒంగోలు నుంచి దర్శి వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఆడ నుంచి ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ పడుతుంది జర్నీ. ఇప్పుడైతే మేమైతే ఒంగోలుకి తీసుకొని టికెట్ కూర్చొని ఉన్నాం వరంగల్లో. నిత్య అయితే నోరు తెరుచుకొని వస్తూ ఉంది, కొత్తగా ఉండేగా. ఇదిగోండి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇదంతా రైల్వే స్టేషను వరంగల్ది. పెద్దది బాగానే ఉంటుంది అనమాట స్టేషన్ అయితే. ఇంకా అదే వర్క్ చేస్తున్నారు అన్నమాట కొత్తగా. ఇదిగోండి మేమైతే రైలు అయితే ఎక్కేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఇది విజయవాడ జంక్షన్ అనమాట. విజయవాడ జంక్షన్ ఇది ఆగింది. ఇక్కడ ఒక కనీసం ఎట్లయిందో ఒక పావు గంటన్నా ఆగిద్ది అనమాట. ఎందుకంటే అది అట్లా లోడ్లు దించుకునే ఉంటాయి ఒకటి. ఇప్పుడైతే మొత్తానికి బయలుదేరింది ట్రైన్. ఇక అటుకెళ్ళి అయితే తీసుకున్నాం అనమాట శృతికి. ఇప్పుడు మీకు చూపిస్తాయి, ఇదిగో విజయవాడ జంక్షన్ అని ఇదిగోండి బోర్డు అయితే వెళ్తుంది. ఇప్పుడు బ్రిడ్జి కూడా అయితే మీకు చూపిస్తాం అనమాట. ప్రకాశం బ్యారేజ్ అంటారు దాన్ని. అయితే కృష్ణా బ్యారేజ్ అనమాట ఇది. ఇది మాకు ఆపోజిట్లో కూడా ఒక గూడిస్ వెళ్తుంది. నేనైతే ట్రైన్ ఆపోజిట్లో వెళ్తుంది కాబట్టి మీకు చూపించలేను అనుకున్నా. మేము ఆ బ్రిడ్జి ఎక్కేలోపు అప్పటికైనా వెళ్తూనే ఉంది. తర్వాత కొంతసేపటికి మీకు నేను వీడియో షూట్ చేసిన వాటికి చూపిస్తున్నా చూడండి. అక్కడైతే దుర్గామాత గుడి టెంపుల్. ఇంకిటైతే ప్రకాశం బ్యారేజ్ ఉంది, కానీ ఇదిగోండి అది గూడీస్ వెళ్తుంది, కాని రాలేదు. నిత్య అయితే కొత్తగా ఉంది, అంతా ఆడుకుంటుంది. ఆడుకోవటానికి కూడా ఫ్రీగా లేదు నిత్యకైతే. ఇదిగోండి ఇంకా ఎండ్ అయిపోతుంది అనమాట బ్రిడ్జి వచ్చేసి. ఇట్లా అయితే మేము పోయాకే చాలా టైం అయిపోయింది అనమాట. లేట్ అయిపోయింది, చాలా లేట్ అయింది. ఇక్కడే ఒక 2 అవర్స్ లేట్ అయిందనమాట ట్రైను. ఇక్కడ ఈ స్టేషన్ వచ్చేసరికి నిడుబ్రోలు అంటారు, అయితే పొన్నూరు అనమాట. ఈ పొన్నూరులో కూడా మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు. ఇదిగోండి పొన్నూరు అనమాట, ఇది నిడుబ్రోలు అంటారు దీన్ని. ఇక్కడైతే క్రాసింగ్ పెట్టారనమాట ట్రైన్కి. ఈరోజు చాలా వరకు ట్రైన్లు తిరిగేవి కూడా బంద్ చేశారు, అంటే ఆపేశారనమాట. ఇక మీరు అక్కడ చూసుకుంటే నిడుబ్రోలు అని ఉంది. ఇవి వచ్చేసి రొయ్యల చెరువులు అనమాట. వీటిలో రొయ్యలు ఉంటాయి అన్నమాట. రొయ్యలు పెంచుతూ ఉంటారు వీటిలో. మళ్ళీ అలా ఫ్యాన్లు కూడా తిరుగుతూ ఉంటాయి నీళ్ళల్లో. అయితే మీరు ఎప్పుడైనా చూసారా కామెంట్ చేయండి. అయిగోండి అక్కడ చూడండి ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి నీళ్ళల్లో. అయిగోండి ఎక్కడ కూడా తిరుగుతూ ఉన్నాయి. మేమైతే మొత్తానికైతే ఒంగోలు దగ్గరికి వచ్చేసాము అన్నమాట. స్టేషన్లో అయితే దిగేసాము. మేము ఇప్పుడు దిగేసి చిన్నగా ముందుకెళ్ళాలి, చాలా ముందుకు వెళ్ళాలన్నమాట. మేము ట్రైన్ వెనక ఉన్నాం అన్నమాట. వెనక ఎక్కాము. ఇదిగోండి ఒంగోలు అని బోర్డు. ఇదిగోండి ఇక్కడ కూడా కొంచెం వర్క్ అనేది జరుగుతూనే ఉందన్నమాట. ఇంకా ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లు అన్నీ బాగా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే మేము వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. టైం వచ్చేసేమో 6:45 అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మేము ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 2.5 అవర్స్ పడుతుంది మాకు. అయితే మేమైతే బయటకు వచ్చాము ఆటో కోసం. ఆటో ఎక్కేసి కాంతన నేరుగా ఇక బస్సు ఎక్కేసాం అనమాట.
ఇదిగోండి బస్సు అయితే ఎక్కేసాము. ఈ బస్సులో ఎక్కిన కాడి నుంచి డ్రైవరు పాటలు పెట్టేకి నిత్యాకి అంతా కొత్తగా ఉంది. మొత్తం బస్సు మొత్తం చూస్తుంది ఏందబ్బా ఏడుందని. ఇంకా ఫైనల్గా అయితే మేము వచ్చేసాం ఇంటికి. ఇదిగో మా కొడుకు, ఇదిగోండి ఇదైతే మా అత్తయ్య గారి ఇల్లు. నైట్ లేట్ అయిపోయిందని చెప్పి మార్నింగ్ షూట్ చేసాం అనమాట, మళ్ళీ మీకు చూపించాలి కదా అని. ఇదిగోండి ఇదైతే మొత్తం 2 రూములు, ఒక హాల్ అనమాట. ఇదైతే కిచెను. ఇదైతే పెద్ద కిచెను, బెడ్రూమ్, అది హాల్ అనమాట. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఇవన్నీ 3 రూములు అనమాట. మొత్తం 3 రూములు, ఒక కిచెను, ఒక బెడ్రూము, ఇది టీవీ గది అనమాట. ఇదిగోండి చూడండి. ఇంకెట్లయితే ఇట్లా బయటకు వచ్చేస్తే, ఇలా వచ్చేసినాక ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఊరు. నైట్ కన్నా మార్నింగే బాగుంటుందని ఇంక టైం లేదులని తీయలేదు నైటు. ఇదిగోండి అందరూ ముగ్గులు వేస్తున్నారు. ఏందో ఈరోజు ఏదో తిరణాలు ఉందంట, అందుకని అందరూ ముగ్గులు వేస్తూ ఉన్నారు. ఇదైతే ఇటు పక్క బయట పక్క అనమాట పంచ. ఇదిగోండి అవన్నీ తౌడు అనమాట, చేపల తౌడు. ఈ చేపల తౌడు మీద కూడా నెక్స్ట్ వీడియోలో నేను చేస్తా. ఈ తౌడు అనేది ఎలా చేస్తారో మీకు చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.